చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తాం కానీ దేవుని ఆరాధించకుండానే వెళ్ళిపోతుంటాం మనం. అంటే దేవుని ఆరాధించి ఆరాధనలో పొందుకునే అనుభవాలు, అయితే ఆరాధన ద్వారా మనం సంపాదించుకునే ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుండానే వెళ్ళిపోతుంటాం. అసలు దేవుని మందిరానికి వచ్చే దేనికోసం మనం ఏదో కూర్చొని వెళ్ళిపోతున్నాం కాదు, మనసారా దేవుని ఆరాధించడానికి, దేవునితో మాట్లాడడానికి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తారు, మన జీవితంలో ఎప్పుడు ఉంటే ఇక్కడికి వస్తారు, ఫోన్ మాట్లాడుతుంటారు, బయటికి వెళ్ళి ఫోన్ రావడం, బయటికి వెళ్తారు. లాగా మనం ఎందుకు వచ్చాం దేవుని మనం గడిపేది 2 గంటలు, దేవుని సన్నిధిలో గడిపేది 1 గంట 2 గంటలు. ఆ టైంలో కూడా మనం మన పనులు, మన కార్యక్రమాలు, మన వ్యాపకాలు అన్నీ కూడా ముగించుకొని అటు చూసుకొని ఇటు చూసుకొని దేవునికి ఇచ్చే సమయం సగం సమయం వస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చి మనం దేవుని చూడకుండానే వెళ్ళిపోతున్నాం. మనం దేవుని మందిరంలోనికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుని ఆరాధించాలి, దేవుని కలుసుకోవాలి, దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా మనం వినాలి. ఆ అనుభవంలో దేవుడు నిన్ను నన్ను ఉంచును గాక.